హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కొంత పాజిటివ్ మూమెంట్ ఇస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వారంలో మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మార్కెట్ కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 24,750, 24,500 సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం. సేమ్ ఆ విధంగానే 24,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ కూడా ఫ్రైడే రోజు మార్కెట్లో మంచి రివర్సల్ వచ్చిందనమాట. స్టిల్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక 25,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈవెన్ మనకి వెడ్నెస్డే మనం అబ్జర్వ్ చేసినా సరే 24,950 ఆ రీజన్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్ 24,950 నుంచి 25,000 లెవెల్ ఈ రీజన్ బ్రేక్ అయితే మాత్రమే మార్కెట్స్కి ఫర్దర్గా అప్సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ కాగలిగితే కనుక సో ఈ వారంలో మనకి నిఫ్టీ 25,200 అలాగే 25,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్ అప్సైడ్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మళ్ళీ ఇక్కడ సస్టైన్ కాలేకపోతే చాలా టైం ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఈ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఫర్దర్గా ఫెయిల్ అయితే కనుక మార్కెట్ 24,500 ఇమీడియట్ సపోర్ట్ మళ్ళీ కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక 24,200 అలాగే 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ షార్ట్ ఫాల్ ఉండే ఛాన్స్ అనమాట. సో ఇమీడియట్గా మనకి ఈ రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీనిపైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మాత్రమే నిఫ్టీ ఫర్దర్ అప్సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. అలాగే నెక్స్ట్ మనం సెన్సెక్స్ డిస్కస్ చేస్తే కనుక ఇది కూడా మనకి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 80,000 సో 700, 800 దగ్గర నుంచి సో 81,000 మనకి సపోర్ట్ కింద స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బట్టి. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక అప్సైడ్ చూస్తే కనుక 82,500 నుంచి 82,700 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. ఒకవేళ మేజర్ మూమెంటం మనకి సెన్సెక్స్లో రావాలి అంటే కనుక అది కూడా ఎక్స్పైరీ కానీ రేపు కానీ మనకి రావాలి అంటే కనుక ఈ రీజన్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళి ఈ రీజన్ టెస్ట్ చేసి బ్రేక్ అయితే కనుక అప్పుడు మనకి న్యూ ఆల్ టైమ్ హైస్ మనకి 84,000, 85,000 లెవెల్స్ దాకా కూడా సెన్సెక్స్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ అనమాట. లేదు మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా ఉండి ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక అప్పుడు మనకి షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మనకి 79,000 లెవెల్ దాకా కూడా సెన్సెక్స్ పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ సో ఈ వారం మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మంత్ అంతా కూడా మనకి సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లోనే నడిచిందనమాట. అంత హెవీ మూమెంట్స్ అనేది రాలేదు. బట్ మూమెంటం అయితే ఉంది కానీ బట్ అంత ప్రీవియస్ మంత్లో అంత షార్ట్ మూమెంటం అనేది మనకు కనిపించలేదు అనమాట. ప్రజెంట్ అయితే కనుక సో ఖచ్చితంగా 55,500 రీజన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మనకి ఇది యాక్ట్ చేస్తుంది గైస్. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 56,000 అలాగే ఇది బ్రేక్ అయితే కనుక సో 56,800 నుంచి సో 57,000 లెవెల్స్ దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో 55,500 నుంచి 55,600 రీజన్ కనుక బ్రేక్ అవ్వగలిగితే కనుక ఇమీడియట్గా 56,000 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ అప్సైడ్ షార్ట్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా టైం సస్టైన్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 మంత్ మనకి ఈ రీజన్ మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. పడుతుంది, రేజ్ అవుతుంది. అలాగే మనకి సపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 54,500 మనకి ఇమీడియట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అనమాట. అలాగే 54,000 కూడా మనకి సపోర్ట్ అనమాట. మార్కెట్ కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది, షార్ప్ ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్స్ ఏమైనా కనిపిస్తే మంత్లీ ఎక్స్పైరీ టైంలో జనరల్గా కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఏమైనా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఎఫ్ఐఎస్ కొంత ఏమైనా హెవీ సెల్లింగ్ ఉంటే కనుక మార్కెట్లో షార్ప్ ఫాల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి మంత్లీ ఎక్స్పైరీస్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు 25,000 లెవెల్ పైన నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ని కొంత కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. దానికన్నా ముందు మేము ప్రీవియస్గా సో లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ హెచ్పిఎల్ స్టాక్లో మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసాం అనమాట. 470 నుంచి 480 రీజన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇది 563 దాకా వెళ్ళింది. కొంత ఏదైతే రిజల్ట్స్ వల్ల కొంత ర్యాలీ అనేది కనిపించింది. సో ఆల్మోస్ట్ 3 డేస్లో మేము 20-21% దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్లో మేము తీసుకున్నాం అనమాట. ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గా కావాలి అనుకుంటే కనుక మన వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు ప్రీమియం గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మేము ఈ ఏదైతే మే మంత్లో సో లాట్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక్క స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 7% స్టాప్ లాస్ అనేది హిట్ అయిందనమాట సొనాటా సాఫ్ట్వేర్. సో రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ సో డిఫెన్స్ స్టాక్స్ లైక్ కొన్ని స్టాక్స్ చాలా మంచిగా ర్యాలీ ఇచ్చాయి అనమాట. మీకు ప్రీమియం సర్వీస్ కావాలంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అలాగే
ఈ వారంలో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. హెచ్పిఎల్ స్టాక్ని కొంత అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ రిజల్ట్స్ వల్ల ర్యాలీ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా పెరిగిందనమాట. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒకవేళ స్టాక్ పడితే కనుక ఫర్దర్గా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ స్టాక్ని పిక్ చేసుకోకండి కొంచెం జాగ్రత్తగా. సో ఎందుకంటే ఇది కొంత వాలటిలిటీ స్టాక్ అనమాట. కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఈ వారం కోసం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎంఎఫ్ఎస్ఎల్ గైస్, కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1050 లెవెల్స్ దగ్గర కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని ఈ రేంజ్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా 1150 రేంజ్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది. ఈవెన్ థర్స్డే ఫ్రైడే కూడా మంచి మొమెంటం కనిపించింది. సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్న స్టాక్ అనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే కనుక సో తీసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఫర్దర్గా పడితే కనుక 1400 నుంచి 1420 రీజన్స్ దాకా వెయిట్ చేయండి. ఒకవేళ మండే ఏమైనా కొంత మార్కెట్ ఏమైనా సెల్ ఆఫ్ ఉండి పడితే కనుక ఈ రీజన్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ 1300 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో 1500, సో 1600, ఈవెన్ 1800 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. సో మేజర్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనకి 1300 లెవెల్ దగ్గర వచ్చింది అనమాట. సో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది కనిపించింది. కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. సో ఫర్దర్గా కూడా మనకి పెరిగే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ రేపు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే కనుక 1400 నుంచి 1420 రీజన్లో ఏమైనా రివర్స్ వస్తే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రైడే షార్ట్ మూమెంట్ కనిపించింది. లేదు ర్యాలీ కంటిన్యూ అవుతుంటే యాడ్ చేసుకుని 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1500, సో 1600, 1800 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్న స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎల్టీ ఫుడ్స్ అనమాట. ఎల్టీ ఫుడ్స్లో కూడా చాలా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, మంచి పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక 400 చాలా స్ట్రాంగ్, సో సపోర్ట్స్ కింద రెసిస్టెన్సెస్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఆ రీజన్ మనకి బ్రేక్ అయిందనమాట. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఫ్రైడే రోజు తీసుకుని హోల్డ్ అనేది చేస్తాం. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి నిఫ్టీ 25,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 400 పైన సస్టైన్ అయితే రేపు ఆఫ్టర్నూన్ దాకా కొంత అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి. 425, 450 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 425, 450 ప్రీవియస్ రెసిస్టెన్స్. ఫ్రైడే కూడా అదే రీజన్ని టెస్ట్ చేసింది. సో ఈ టూ రీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే 475 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కొంత స్లో మూవింగ్ స్టాక్, మీరు అంత హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ స్ట్రాంగ్ బయర్స్ అయితే కనుక లాస్ట్ 3 డేస్ బట్టి కనిపిస్తున్నారు. సో ఒకవేళ 400 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ గైస్. ఒకవేళ రేపు కనుక పడిపోయి 400 బిలో వచ్చేస్తే పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి, మార్కెట్స్ పడుతుంటే కనుక. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కాస్మో ఫస్ట్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి షార్ట్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ సో ఫ్రైడే రోజు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, కొంత వాలటిలిటీ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, 900 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే షార్ప్ మొమెంటం కనిపించింది స్టాక్లో. సో 900 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. 1000, 1050, 1100 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 800 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి కాస్మో ఫస్ట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్లీన్ సైన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము సపరేట్ ప్రీమియం గ్రూప్లో ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 1400 రూపీస్, 1300 నుంచి 1350 రూపీస్ మధ్యలో ఇచ్చాం. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి షార్ట్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, 1350 నుంచి 1380 రీజన్స్ కొంచెం బెటర్ లెవెల్స్. ఒకవేళ ఏమైనా పడితే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉందన్నమాట. సో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. 1450, సో 1500, సో ఇంకా ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 1600 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ను కూడా మేము సో హోల్డ్ అనేది చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్కి కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు కేసు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రిన్స్ పైప్స్ అనమాట. సో ఆఫ్టర్ షార్ట్ ఫాల్, చాలా హెవీ ఫాల్ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 700 రూపీస్ స్టాక్ వస్తే కంటిన్యూస్ ఫాల్ తర్వాత సో స్ట్రాంగ్ రివర్సల్ అనేది వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 250 స్టాక్ వస్తే మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది కొంత. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్లైట్ వాలటిలిటీ స్టాక్, అబ్జర్వ్ చేసి తీసుకొని రేపు కనుక 300 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఈజీగా మనకి 335 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, 350 సెకండ్ టార్గెట్, 380 మన థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 270 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో దాని బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ 300 పైన రేపు సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లియన్ ఫార్మోవా. మనం న్యూ ఛానల్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. సో థర్స్డే రోజు డిస్కస్ చేసాం, ఆ రోజు కూడా మంచి మొమెంటం కనిపించింది. ఫ్రైడే రోజు కూడా స్లైట్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో 1000 నుంచి 1050 రీజన్స్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవచ్చు. సో 1050 చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఈ రీజన్ ఆల్రెడీ బ్రేక్ అయింది. ఒకవేళ మండే రోజు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదు పడుతుంటే కనుక
కనుక బెటర్ ఈ రీజన్ 1000 నుంచి 1030 ఆ రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1150 ఫస్ట్ టార్గెట్, సో 1200 1250 మనకి సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్మాల్ స్టాప్ లాస్ అయితే కనుక 950 పెట్టుకొని లేదా సో 900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, దీని దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి జూబ్లియన్ ఫార్మా గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ మనం డిస్కస్ చేసిన 5 to 6 స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ MFSL చాలా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది అనమాట. LT ఫుడ్స్ కూడా సో మంచి బ్రేక్అవుట్ కనిపించింది, అబ్జర్వ్ చేసి తీసుకోండి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి కాస్మో ఫస్ట్, ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లీన్ సైన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రిన్స్ పైప్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి జూబ్లియన్ ఫార్మా అనమాట. ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతున్న స్టాక్స్ అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసి మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండి నిఫ్టీ 25,000 లెవెల్ పైన సస్టైన్ అయిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. ఎందుకంటే మార్కెట్స్ మనం ఎప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేసినా లేదా షార్ట్ టర్మ్కి తీసుకున్నా మార్కెట్ ఎప్పుడు కొంత పాజిటివ్గా ఉంటే స్టాక్స్ కొంత మనకి సో అప్ సైడ్ పుష్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మార్కెట్స్ పడిపోతుంటే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట సో స్టాక్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ప్రీమియం వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. లాస్ట్ ఏదైతే ఈ మే మంత్లో ఆల్మోస్ట్ 90% దాకా మేము తీసుకున్నాం స్టాక్స్లో. 1 స్టాప్ లాస్ హిట్ అయింది ఆల్మోస్ట్ 6 to 7 స్టాక్స్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.